అందరికీ నమస్కారం అండి. వైకుంఠ ఏకాదశికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. వైకుంఠ ఏకాదశి రోజు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయటం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అంటారు. అందువలన వైకుంఠ ఏకాదశి రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, విష్ణుమూర్తి పూజ ఎలా చేయాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించటము, ఉపవాసం ఉండటం వల్ల వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తులు నమ్ముతుంటారు. ధనుర్మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి తిథి రోజు వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజు విష్ణువు తన భక్తులకు దర్శనమిచ్చే రోజు అని భక్తులు నమ్ముతుంటారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వచ్చినట్లయితే 7 జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి. వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఆ రోజు ఉపవాసం ఉండి గుడికి వెళ్ళాలి. అక్కడ ఉన్న దేవుడి ఉత్సవ విగ్రహానికి శిరస్సు వంచి నమస్కరించినట్లయితే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. వైకుంఠ ఏకాదశి రోజు తప్పకుండా విష్ణు మంత్రాన్ని జపించాలి. ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. పసుపు రంగు వస్త్రాలు గనక ధరించినట్లయితే చాలా మంచిది. వైకుంఠ ఏకాదశి రోజు దాన ధర్మాలు చేసినట్లయితే అఖండ పుణ్య ఫలితము లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.